కీళ్ళ నొప్పులతో చాలా బాధపడేదాన్ని. మా అబ్బాయి ఆర్థోఫిట్ క్యాప్సూల్స్ తెచ్చిచ్చాడు. అది వాడాక ఇప్పుడు చాలా హాయిగా ఉంది. నేను ఒక డాక్టర్ గా చెప్తున్నాను, ఆర్థోఫిట్ ఇది ఒక ఆయుర్వేద ఉత్పాదన, పూర్తిగా సురక్షితం. ప్రైవేటీకరణపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి. పీపీపీ విధానంలో లక్షల కోట్ల విలువైన ప్రజల ఆస్తిని ప్రైవేటు పరం చేయడం తగదన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు, పీపీపీ జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు, పేద విద్యార్థులు కూడా అంటే మంచి మెరిట్ ఉండే స్టూడెంట్లకు అన్యాయం జరగకుండా మొత్తం 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే మా గవర్నమెంట్లోనే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఈరోజు పిల్లలను కూడా ఎంబీబీఎస్ తయారు చేసి ఈరోజు బయటకు వచ్చిన పరిస్థితి. ఇంకా మిగిలిన 10 కాలేజీలను కూడా కేవలం 5,000 కోట్లు ఖర్చు పెడితే కాలేజీలు పూర్తవుతాయని ఈరోజు పీపీపీ సిస్టమ్ కింద అంటే ఒకరికి దోచిపెట్టాలనే ఉద్దేశంతోనే అంటే ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు వాళ్ళకు వైద్యం దూరం చేయడానికి ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నారో, పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకందరికి కూడా ఎంబీఏ చదవడానికి కేవలం ధనవంతులే చదవాలి, పేదవాళ్ళు చదవకూడదు, డబ్బు లేని వాళ్ళు చదవకూడదు అనే ఉద్దేశంతోనే ఈ కాలేజీలన్నీ పీపీ సిస్టమ్ కింద తీసుకురావడం మాత్రం చాలా అన్యాయం. దానికే మేము ఈరోజు భోగి రోజు అంటే మనకు రైతులకు అందరు కూడా మంచి పంటలు వచ్చి అందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండగ రోజు చంద్రబాబు నాయుడికి బుద్ధనం ఆయనకు ఉండే ఈ పీపీ సిస్టమ్ మనసు మార్చుకొని పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ ద్వారానే ఒక 5,000 ఖర్చు పెట్టి చేస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు భోగి మంటల్లోనే మనం ఈరోజు ఈ పేపర్ ఏదైతే జీవో కాపీలు ఇచ్చినా అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. కూటమి ప్రభుత్వం తెచ్చిన మెడికల్ కాలేజీల పీపీపీ జీవో కాపీలతో పాటు కూటమి మేనిఫెస్టో కాపీలను దహనం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా ఎంతో సంతోషంగా పండుగలు జరుపుకునేవారన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఆ పరిస్థితి లేదన్నారు. ఆయన ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వ నిరంకుశ విధానాలపై వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు దేవినేని అవినాష్. ఏదైతే భోగి మంటల్లో మనం చెరువు ఆలోచనలు, పాత వస్తువుల్ని అన్నీ గారు మనం మంటల్లో వేసి దహనం చేస్తాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మోసపూరితమైన ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు కానివ్వండి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న జీవో కాపీలు కానివ్వండి, అవన్నీ గారే ఈరోజు భోగి మంటల్లో వేసి ఆ దేవుణ్ణి, ఆ చంద్రబాబు నాయుడికి, ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కానివ్వండి, మిగిలిన మంత్రులకి, నాయకులకి బుద్ధి ప్రసాదించాలని చెప్పని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం గారు ఈ భోగి మంటల్లో ఆ జీవో కాపీలు దహనం చేస్తడం జరిగింది.